తెలుగుదేశం హయాంలో ఎంతో మందిని విదేశీ చదువుల కోసం పంపగా వైసీపీ అలా పంపటంలో విఫలమైందని నర్సరావుపేట టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ ఆరోపించారు. రాష్ట్రంలో చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేవని, అంగన్వాడీలు ఉద్యమిస్తే కేవలం 1000 పెంచారని విమర్శించారు. అన్నా క్యాంటీన్లను అటకెక్కించిన జగన్ యువత వలసపోయే పరిస్థితి తెచ్చారన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రమే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం అవసరం. చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రానికి ఎందుకు అవసరం? మరి ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో స్కాలర్షిప్స్ ఈరోజు మేము అది చేస్తున్నాము ఇచ్చేస్తున్నాము, ఫీజు రియంబర్స్మెంట్ అది చేస్తున్నాము ఇచ్చేస్తున్నాము అని ఈ ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతూ ఉంది. ఈ ఫీజు రియంబర్స్మెంట్లో గతంలో చంద్రబాబు నాయుడు గారు 16 లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే గ్రాడ్యుయేట్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ ఈ ప్రభుత్వం కేవలం 8 లక్షల మందికే ఇచ్చిందనేది స్పష్టంగా రికార్డ్స్ చెప్తూ ఉన్నాయి. అంటే ఇంక 8 లక్షల మందికి ఫీజు రియంబర్స్ రాలేదనేది స్పష్టంగా కనబడతా ఉంది, గ్రాడ్యుయేట్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ. అదేవిధంగా మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో విదేశాలకు వెళ్ళారు ఎంతోమంది. అది కూడా అంబేద్కర్ గారి పేరు మీద విదేశీ విద్యని వెళ్ళి చదువుకునే ఏర్పాటు అనేది ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. అప్పుడు 4000 మంది ఈ ఆంధ్రప్రదేశ్ నుండి అంబేద్కర్ విదేశీ విద్యకి అర్హత పొందారు, అవకాశాన్ని తీసుకున్నారు. మరి ఈరోజు ఎంతమందిని పంపించారు? ఎవరన్నా పంపించారా? ఒకడు కూడా పంపించిన దాఖలాలు కనబడతలేదు. అదేవిధంగా మరి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం 5,13,000 ఉద్యోగాలు కల్పించడంలో, ఇది మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఒక టీము బిజినెస్ సమ్మిట్లకు వెళ్ళి అక్కడి నుండి వారి పరిశ్రమలను ఏర్పాటు చేయించి 5,13,000 ఉద్యోగాలని ఆ బిజినెస్ సమ్మిట్ల ద్వారా ఉద్యోగ కల్పనలు చేయగలిగితే ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో కేవలం 9,150 ఉద్యోగాలు